టైగర్ బొండ ఇంటికెళ్ళి పారిపోయింది గైస్. అందుకే జల్దీ మా మమ్మీ వచ్చి లేచిపోయింది పారిపోయిందని. అరే ఉరకాకే ఇది ఎటు పోతావు? ఎట్టు ఆడ సెక్యూరిటీ గార్డ్ని పెట్టినా నేను. ఆడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఎటు పోతావు? అగ్గు అన్నీ కూలబడ్డది. పోతా బయట పోతా పోతా. ఇది ఒకటి తక్కువైంది మనది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈ రోజు బ్లాగ్ ఇంత జల్దీ స్టార్ట్ చేస్తా నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే మా టైగర్ బొండ ఇంటికెళ్ళి పారిపోయింది గైస్. అందుకే జల్దీ మా మమ్మీ వచ్చి లేచిపోయింది పారిపోయిందని. అబ్బా అది దాన్ని అస్సలు నమ్మద్దు. ఇంతకు ముందే ఒకటి పోయి చచ్చిపోయింది. దీన్ని నమ్మద్దు, చెట్లలో పోయి చేరింది. దాన్ని అస్సలు బయట పోలేకుంటే గైస్ ముందటి పిల్లి కూడా అట్లా బయటకు పోయి అలవాటు అయ్యి ఆడ వేరే తొండని తిన్నది, అట్లా ఇన్ఫెక్షన్ అయిపోయి అట్లా చచ్చిపోయింది గైస్. అది ఎప్పుడు చూసినా బయటనే ఉంటుండే. సో దీన్ని అయితే బయట నమ్ముతలేము. కానీ ఇంత జల్దీ ఎందుకు లేపినావు మమ్మల్ని? నా నిద్ర ఖరాబ్ చేసినావు నువ్వు. అది అది ఎటు చూసినా కాంట్రాలేదు. నాకు భయం పట్టింది, ఎటు పోయిందో ఏమో అని. నాకు తెలుసు అది పారిపోయిందని. పారిపోయింది. అయ్యో గైస్, నాకైతే పాలు పోసింది మమ్మీ. బిస్కప్ తింటా డాడీ మొత్తం డాడీ పన్నట్ట ఇది మొత్తం. అది అది ఎట్లా చెప్తున్నా చూడు. టైగర్ మొండలు గట్ల ప్రాంక్ ఎత్తాయి నీ మీద మొన్న గట్ల వేసినామని కట్టున్నది టైగర్. నేను వచ్చేసింది నీకు తెలియదు. అది వస్తున్నది, దీనికి ఫుడ్ వేయాలి. రచ్చి రాకుంటుంది కథ. దాని దీనికి ఫస్ట్ ఫుడ్ ఎత్తాను. ఏం కాదు, ఆగాగు దాన్ని. అయ్యో చిన్న సీమలు అయినట్టున్నాయి ఇవి. ఇగో టైగర్ దా, ఇగో దా, ఇగో ఫుడ్, ఇగో దా దా. ఇప్పుడు నేను డోలితే నాయన కదా అంతా చూడండి గైస్. దానికి బయట మస్తు అలవాటు అయింది. అది ఉరుకుతుంది, అది ఉరుకుతుంది. నేను ఉన్నప్పుడు బయట కొరికినావు అనుకో. అరే అరే నడు, అరే ఉరకాకే. చూడండి గైస్, చీమలు వచ్చింది దీని ఫుడ్లోకి. ఒకసారి వదిలే మా మొదలు ఏడదాకా అవుతుంది చూద్దాం, ఏడదాకా అవుతుంది చూద్దాం. పొద్దున్న ఉరికినా ఆడవు మమ్మీ పాపం దాన్ని. వదిలేమే ఒకసారి, వదిలే ఒకసారి, ఒకసారి వదిలే. నేను నేనే ఉంటా, బయట ఉంటా, వదిలే. డాడీని రాకుంటున్నది. దా బేట దా 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 ఉరుకు. ఏం చేస్తుంది అయితే ఏ ఫుడ్ దానికి? అబ్బా గట్లనా? దా బేట నీకు ఫుడ్ ఇస్తున్నాడు. దా రాకు, మస్తు రాకున్నది కానీ దా ఫుడ్ ఎత్తా. దా దా దాని ప్లేట్ ఈ మమ్మీ. గైస్ దీనికైతే ఇప్పుడు ఫుడ్ వేద్దాం మనం. గైస్ టైగర్ గన్కైతే ఫుడ్ వేసిన. సో ఇప్పుడు నేను కూడా బిస్కాఫ్ ఇంకా పాలు తింటాయి. చాయ్ తాగినా లేదా మరి నువ్వు? మమ్మీ చాయ్ పోయలే డాడీకి? పోయాలి. అబ్బా గైస్ నాకైతే నేను క్రికెట్ ఆడేటప్పుడు నా ఏది పోయింది గైస్ చూపిస్తా. ఇదిగోండి ఏది ఎట్లా ఉబ్బింది. ఏం వచ్చి గీడనే బాల్ పడ్డది, ఎగ్జాక్ట్ ఈడ బాల్ పడ్డది. మొత్తం స్వెల్లింగ్ అయింది. ఇది మొత్తం మిడిల్ ఫింగర్, ఈ ఫింగర్కి ఇగో ఈ ఫింగర్కి మస్తు ఫరక్ ఉన్నది. ఫుల్ పెయిన్ అవుతున్నది. ఇది ఎటు పోతావు? ఎట్టు ఆడ సెక్యూరిటీ గార్డ్ని పెట్టినా నేను. ఆడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఎటు పోతావు? అగ్గు అన్నీ కూలబడ్డది, ఆగిపోయింది డాడీ. అదే పక్క మమ్మీ సెక్యూరిటీ గార్డ్ హైలైట్ ఉన్నది. అది పోతావా? పో దా దా. ఇప్పుడు నేనే బయట పెడుతున్నాడు. నడు నడు ఆగో అంటున్నావా? ఏం కాదు, పో 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 పో. ఏం మాకు అద్దు పోను, పో పో. ఆగు పో పో. పోతా పోతా బయట పోతా. పోతా. ఇది ఒకటి తక్కువైంది మనది. ఇదే ఇప్పుడు నీకు ఇదే సెక్యూరిటీ గార్డ్. నువ్వు ఎట్లా పోతావు చూస్తావా? నువ్వు ఎట్టు పోతావా? నువ్వు అమ్మే చూరుకుతావా? నువ్వు పట్టుకొస్తావు. నీకు ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. ఆగు మమ్మీ
ఇది ఎక్కనా బయట పోతా మరి బయట కురుకుతా బయట కొడుకుతా దీంతోనే కొడతాం. నీ గుర్రానుడు ఇది ఒకటి తక్కువైంది మమ్మీ. ఇది సెక్యూరిటీ గార్డ్, ఇది మా సెక్యూరిటీ గార్డ్. దీనికి గైస్ ఒక పేరు ఉంటే ఖచ్చితంగా కాంటెంట్ అని, సో దీనికి పేరు పెట్టిద్దాం. ఇది సెక్యూరిటీ గార్డ్ మా ఇంటికి. చలో ఏనా ఉండు, వెరీ గుడ్. చలో మమ్మీ ఇప్పుడు పోవు నీకు ఓళ్ళు వద్దంటారు ఇప్పుడు పోవు. కడ్డుది మేము మా డాడీ ఆడ బయట ఉన్నప్పుడు నమ్మించి ఉరికిందట. మా డాడీకి కూడా తెలియదు పోయినట్టు. మా అమ్మ వచ్చి నన్ను ఎంత టెన్షన్తో లేపింది. అసలు అది వెనక వైక సందులు ఉండే కదా, అసలు నేను ఉరికిని మమ్మీ చెప్పుడికి నేను ఫోన్ కూడా ఏం తీసుకోవాలి, ఉరికినా నేను. ఉరికి టైగర్ని పట్టుకొని వచ్చినాం డాడీ నేను. ఆ వెనక సందులో దొరికింది మాకు ఇది దొరసాని వెనక సంద. నువ్వు సెక్యూరిటీనే ఉండాలా సరేనా అబ్బు పిల్లి. నిన్న రాత్రి కూడా చంగ ఎగిరింది గైస్. ఇది రాత్రి ఫుల్ ఎగిరింది గైస్. ఫుల్ అట్టి ఉడికిపించిన నేనైతే. మస్తు యాక్టివ్ ఉన్నది మా బొండ. టైగర్ బొండ ఫుల్ యాక్టివ్ ఉన్నావు మరి. మబ్బు దీన్ని చూపిస్తే కథం చాప్ ఉంటది. అంతే ఇక గైస్. ఇది కడ్డు పిల్లి గైస్. మేము మొన్న దీన్ని ప్రాంక్ చేసినామని ఇవాళ పొద్దుల మా మీద ప్రాంక్ చేసింది. ఇది మాకు అసలు దొరకలే. 10 నిమిషాల దాకా లెంకింది మమ్మీ. లెంకినాకనే మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. సో మళ్ళీ ఇంకా ఆ సందులో పోయి అక్కడ గద్దె మీద కూర్చొని అటు ఇటు చూస్తున్నది చెట్లని. అది పెట్టినట్టు పాత పిల్లి కూడా అట్లనే. అది చూడు నీ పని నేను చెప్తారా అని చెప్తున్నాను దాన్ని. కానీ అదేం చెప్తుంది టైగరా, నువ్వు అది ఉన్నాక ఎట్టు పోలేవు నువ్వు. అది దాన్ని జినకొట్టినా నీకు కొత్త తీసుకొని వస్తా ఇంకోటి. అది లేకపోతే ఉరుకుతుండే గైస్. నేను కూడా డోర్ తీయగానే డోర్ దగ్గరనే ఉంటుండే తెలుసా. నేను ఇప్పుడు మొగంగానికి బయట కడుగుతా నేను. సో డోర్ తీయగానే డోర్ దగ్గర ఇట్టి తోకుంటుంటది. తోకోకుండా కడ్డది. పొద్దుల కడ్డు పిల్ల కడ్డున్నది టైగర్ గైస్. చూడండి గైస్, మా అమ్మకి ఇక్కడ అనేక దగ్గర పెయిన్ అవుతున్నది. సో డాడీ మసాజ్ చేస్తున్నాడు. డేంజర్ అయింది మమ్మీ. ఎట్లా మరి హాస్పిటల్ పోదాం మరి. హాస్పిటల్ పోదాము మస్తు రోజుల నుంచి గైస్. అయితే నేను స్నానం చేసిన. అది పొద్దుల బ్లాగ్ షూట్ చేసినాం గైస్ అదైతే. సో ఇప్పుడైతే అందరం ఫ్రీ అయిపోయినాం. సో మమ్మీ అయితే సేమ్ చేసిందట. సో నేనైతే స్నానం చేసిన, ఇక చేంజ్ చేసుకున్నా. సో మమ్మీ కూడా స్నానం చేసింది, డాడీ కూడా చేసిండు. పొద్దుల చుక్కలు చూపించింది టైగర్ మాకు. మొత్తం తప్పిపోయినట్టు చేసింది అది. నువ్వైతే మంచిగా మసాజ్ చేయించుకుంటున్నావు మమ్మీ. ఏమండింది మరి మమ్మీ అసలు? ఏమండినవి? నన్ను పిజ్జా వేసుకోమంటుంది. ఏమో నాకు పిజ్జా పిజ్జా లేదు, ఏమన్నా ఆర్డర్ పెడదాం. పైసలు ఉంటే పెట్టుకోట, నువ్వే తీయవు కానీ. అవును ఎంత కట్టున్నది మమ్మీ? అరే ఇయ్యాలా మమ్మీ, నాకు కాకపోతే ఇంకోళ్ళకి ఇస్తావే నువ్వు. చూడండి వేసిన మజిల్స్. జిమ్ ఒక ఎన్ని రోజులు అయింది, ఇంత లడ్డకి అవుతున్నా నేను. మస్తు తుండైనా గైస్. నేను జిమ్ మానేసి మస్తు రోజులు అయింది. ఆ జిమ్ కోడుతుంది. చూడండి పొట్ట బిట్ట అన్నీ వెళ్తున్నాయి. మమ్మీ మనం ట్రిప్ ప్లాన్ ఇద్దాం కదా మమ్మీ. ఎట్లా పోదామే, బోర్ వస్తున్నది ఇంట్లో గాయస్. ఇంట్లో ఉండి బోర్ అవుతున్నది. వర్షాలు పడ్డా మంచిగా ఉంటుంది. ఒకసారి దాన్ని మస్తు వర్షం పడాలి మంచిగా. మన కుంటాల వాటర్ ఫాల్ నిండిపోతుంది. అయితే మస్తు వర్షం. కుంటాల పోచారా రైను వర్షాకాలం అది కూడా కరెక్ట్. మనం పోయేది అసలు మస్తు ఉంటుంది గైస్. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అక్కడ. పోదాం ఇక. వర్షాకాలం ఇప్పుడు చాలుతుంది. ఒక వారం 10 రోజులు అయితే వర్షాలు చాలు. అప్పుడు అవ్వడుతుంది. ఇటు మహారాష్ట్ర సైడ్ పోదాం డాడీ. మహారాష్ట్ర సైడ్ మంచిగా ఉంటాయి వర్షాకాలం. కొండలు బిండలు మంచిగా ఉంటాయి అటు మహారాష్ట్ర సైడ్. మనకి దగ్గరనే అది ఇదంతా.
అదేదో ఊరు అంటారు, నాకు కూడా తెలియదు. మాకు దగ్గరనే గైస్ మహారాష్ట్ర, మంచిగా పోవచ్చు. అటు మంచిగా ఉంటాయి, వ్యూ అన్ని ఎక్సలెంట్ ఉంటాయి. ఇప్పుడు ఏం ఆర్డర్ పెట్టుకున్నాం మరి? నాకు పిజ్జా వేసుకున్న మూడు అయితే లేదు గైస్. గైస్ ఇప్పుడైతే నేను ఏదైనా చూసి ఆర్డర్ పెడతా గైస్. ఇక ఏమైంది? కింది కాపి ఎంత తోటి చేసుకున్నది గిట్లా బీడీలు చేస్తున్నా ముందు బీడీలు చేసా నీకు అట్లా అయింది మమ్మీ. కానీ నీకేందుకు పుక్యం పైసలు అయితే వస్తున్నాయి, నేమైంది? సరే గైస్ పోనీ, ఇప్పుడైతే నేను ఏదో ఒకటి చూస్తా, ఆర్డర్ పెడతా గైస్. జొమాటోలో ఏమన్నా చూసి ఆర్డర్ పెడతా గైస్. టైగర్ బొండకి ఒక ట్రీట్ తినిపిస్తుంది గైస్. టైగర్ దానికైతే తినిపించిన, డాడీ ఆట పెట్టిండు. నువ్వు పోతా అన్నావు కానీ 1:30 అయింది. టైగర్తో ఆట పెట్టిండు పోతా అని. వాళ్ళతో కొప్పుతున్నది దానికి. మొత్తం తినలేదు, ఇయ్యో కొంచెం మిగిలిచ్చింది గైస్. ఇది మళ్ళీ తినిపిద్దాం. దానికి మొత్తం టైట్ పొద్దునే మస్తు వేసిన నేను, అయినా కూడా తింటుందని కొంచెం నిపిన. సో ఆల్మోస్ట్ 90% తిన్నది, 10% ఉంచింది అంతే. హాయ్ డాడీ, నువ్వు ఎప్పుడు పోతావు మరి బిర్యానీ తిని? గైస్ నేనైతే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ పెట్టిన. సో డాడీ తినిపోవే. ఎందుకు? నీ అంతకు మమ్మీ కట్టనా? ఒక పొద్దట గైస్ మమ్మీకి. సో గైస్ ఇప్పుడే క్రికెట్ ఆడ వచ్చి స్నానం చేసిన మంచిగా. సో మస్తు ఫ్రెష్ అనిపిస్తుంది. నేను టైగర్ గాంధీ కూడా స్నానం చేయించిన. మా టైగర్ బొండ నాకుంటున్నది. టైగర్ బొండ స్నానం ఎట్లా అనిపించింది? ఒక ఇచ్చి పొద్దుల బుగ్గ వేసిందని ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చిన దానికి, స్నానం చేయించిన గైస్. మస్తు కనిపిస్తున్నాను ఇంటికి అయితే. మమ్మీ ఒక పొద్దు ఇడిచినావు లేదా మరి? తింటే ఏమండినావు మరి? క్యాప్సికమ్ ప్లస్ రైస్ చెప్పా చేయవా మమ్మీ? పిండి అయిపోయిందా నువ్వు? ఇంకా పిండి అయిపోతే ఎంతసేపు సరే సరే గైస్, ఈ రోజు అసలు నేను తమిళ కూడా ఎడిటింగ్ చేయలేదు. నాకు మొత్తం అలసిపోయినట్టు అనిపించేది. నేను వండుకున్నా గైస్. మళ్ళీ లేచి సీదా గ్రౌండ్ పోయి క్రికెట్ ఆడి సో వచ్చి స్నానం చేసిన. సో ఇప్పుడైతే నేను తమ్నేల్ ఇంకా వీడియో ఎడిటింగ్ చేయాలి. సో ఫుల్ టైం అవుతుంది. సో గైస్ ఈ రోజు వ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.